సంఘం అంటే సంఘానికి చాలా నిర్వచనాలు ఉండొచ్చు. కానీ వాటన్నిటి సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే సంఘం అనగా క్రీస్తు శరీరం. ఎఫెసీ 1:22-23 వచనములు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ప్రేమించి ఏర్పరచుకున్న జన సమూహం. ఇది ఒక ఏకవచన పదం, ఏకమయ్యున్న జనం. ఎఫెసీ 1:6. లోక పాపములో చిక్కుకున్న ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని వాక్యము ద్వారా మారు మనసు పొంది క్రీస్తు రక్తము ద్వారా బాప్తిస్మము ద్వారా తన పాపములను కడిగేసుకుంటాడో ఆ క్షణమే ఆ వ్యక్తి క్రీస్తు యొక్క సంఘములో సభ్యునిగా మారుతాడు. అతడు ఏ ప్రదేశం వాడైనా, ఏ భాష వాడైనా, ఎలాంటి ఆర్థిక స్థితిలో ఉన్నా వాక్యానుసారంగా బాప్తిస్మం పొందిన ఆ క్షణమే ఇదివరకు ఆది నుండి బాప్తిస్మం పొందిన వారందరితోనూ ఏకం చేయబడతాడు. అందులో ఏ లింగ భేదము కానీ, ఎక్కువ తక్కువలు కానీ ఉండవు. అందరితోనూ సమానంగా ఆ క్షణమే అతడు క్రీస్తు శరీరంలో అవయవంగా మారిపోతాడు. గలతీ 3:27-28-29 వచనములు. క్రీస్తులోకి చేరిన ఆ వ్యక్తి మనుషుల చేత, శాఖల చేత, సంఘాల చేత రక్షింపబడడు కానీ అతడిని క్రీస్తే రక్షించుకున్నాడు. ఇవన్నీ కేవలం దేవుడు తన పనిని కొనసాగించడానికి ఉపయోగించుకునే వాహకాలు మాత్రమే. ఎందుకంటే రక్షించబడిన అతడు క్రొత్తవాడు కాడు, పాతవాడు, చాలా చాలా పాతవాడు. జగత్తుకు పునాది వేయబడక ముందటివాడు. అతడు ఆనాడే క్రీస్తునందు ఏర్పరచబడ్డాడు, క్రీస్తు చేత ప్రేమించబడినవాడు. కానీ పాపము వలన అతడు దేవుని చేతి నుండి చేజారిపోయాడు, నశించాడు. అతడే కాదు, జగత్తు పునాది వేయబడక ముందు ఏర్పరచబడిన సంఘమంతా ఆ విధంగానే నశించింది. నశించిన తన వారిని వెతికి రక్షించడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్త 19:10. క్రొత్త వస్తువును వెతకడం అనరు, కానీ చేజారిన దానిని, కోల్పోయిన దానినే కదా వెతకడం అంటారు. అందుకే రక్షించబడిన అతడు పాతవాడే. అవును, క్రీస్తు తను ఎంతగానో ప్రేమించిన సంఘాన్ని తిరిగి సంపాదించుకోవాలనే సంకల్పంతో పాపముతో నిండిన తన సంఘాన్ని పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగలదానిగా మార్చి తన లోకానికి తీసుకువెళ్ళాలనే ఆశతో ఎఫెసీ 5:27 తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు, అర్పించుకున్నాడు. తన సంఘం మళ్ళీ తన దగ్గరికి రాబోతుందనే ఆనందంతో అక్కడ తన వారి కోసం స్థలాలు కూడా సిద్ధపరిచేశాడు. అప్పుడే యోహాను సువార్త 14:2. ఎంత ప్రేమ సహోదరుడా ఆయనకి నువ్వు నేను అంటే. సంఘం ఏక శరీరమై ఉన్నది. శరీరము ఒక్కటై ఉండి అనేక అవయవాలుగా ఎలాగూ ఉందో సంఘము కూడా కోట్ల కొలది సభ్యులుగా ఉన్న ఒక్కటై ఉంది. దీనిని గురించియే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవాలై ఉన్నారు. 1 కొరింథీ 12:27 అని రాయబడింది. ఈ శరీరానికి శిరస్సు క్రీస్తే. ఎఫెసీ 1:22-23 వచనాలు. ఈ శరీరంలో విశ్వాసి ఒక్కడే అవయవం కాదు. అతడు సంఘ కాపరి అయినా, వ్యవస్థాపకుడైనా, అపోస్తలుడైనా, సువార్థికుడైనా, వరములు కలిగిన వాడైనా ప్రతి ఒక్కరూ కూడా ఒక అవయవమే. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సంఘములోని వారే. 1 కొరింథీ 12:28 వచనము. సహోదరుడు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుట వలన అబ్రహాము సంతానమై వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. అంటే క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరూ నీకు సహోదరుడే. క్రీస్తు యొక్క సంఘములోనికి చేర్చబడిన కోట్ల కొలది విశ్వాసులంతా ఒకరికొకరు సహోదరులేనని దేవుని వాక్యం చెబుతుంది. గలతీ 3:26-29 వచనములు. అన్యజనులు క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారై ఉన్నారు. ఎఫెసీ 3:6. ఎక్కడెక్కడో పుట్టినప్పటికీ, వేరే వేరే దేశాల్లో నివసిస్తున్నప్పటికీ దేవుడు మనల్నందరినీ దత్తపుత్రులుగా స్వీకరించి అందరినీ ఒకే తండ్రి బిడ్డలుగా చేశాడు. ఒకే తండ్రి బిడ్డలంటే నీవు నేను సహోదరులమే. గలతీ 4:5. సంఘములు అంటే బైబిల్లో సంఘాలు అనే మాట కూడా చాలాసార్లు వాడబడింది.
సంఘాలు అనే మాటకి అర్థాన్ని ఒక మంచి ఉదాహరణ ద్వారా వివరిస్తాను. మన దేశం భారతదేశం. ఈ భారతదేశం అంతా ఏకంగానే ఉన్నప్పటికీ పరిపాలనా సౌలభ్యం కోసం, దేశ అభివృద్ధి కోసం రాష్ట్రాలుగా విభజింపబడింది. రాష్ట్రాలు జిల్లాలుగా, జిల్లాలు మండలాలుగా, పట్టణాలుగా, గ్రామాలుగా విభజింపబడ్డాయి. ఎన్ని భాగాలుగా విభజింపబడినప్పటికీ అవన్నీ భారతదేశంలో అంతర్భాగాలే తప్ప వేటికవి ప్రత్యేకమైన దేశాలు కాదు. వీటిని విభజించే సరిహద్దులు ఊహారేఖలుగా ఉంటాయే తప్ప భూభాగాన్ని ముక్కలుగా విభజింపవు. ఒక రాష్ట్రంలో వ్యక్తి ఆ దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే అతడు భారతదేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, భారతీయుడు కాబట్టి. ఇది సంఘాలకి ఖచ్చితమైన ఉదాహరణ. సంఘం అనేది ఏకమై ఉన్నది. సంఘ అభివృద్ధి కోసం, సువార్త వ్యాప్తి కోసం ఆదిమ సంఘ కాలము నుండి ప్రతి ఊరిలోనూ పట్టణాల్లోనూ సంఘాలు, చర్చిలు, శాఖలు స్థాపించబడ్డాయి. వీటి పని లోకంలో చిక్కుకున్న మనిషికి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ మారు మనసు కలిగించి నూతన జన్మ ద్వారా దేవుని సంఘములోకి చేర్చడమే. చేర్చబడిన వారు మళ్ళీ పాపంలోనికి జారిపోకుండా వారిని ఒక చోట కూర్చి వాక్యానుసారంగా నడిపిస్తూ వారికి మార్గదర్శకాలుగా ఉండడమే. ఈ శాఖలు, చర్చిలు సంఘ అభివృద్ధి కొరకు ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఇవన్నీ దేవుని సంఘములో అంతర్భాగాలే కానీ వేటికవి దేవుని సంఘాలు కావు. ఇవన్నీ ఆయా శాఖల విశ్వాసుల మధ్య ఊహారేఖలే కానీ ఒక చర్చి విశ్వాసిని ఇంకొక చర్చి విశ్వాసం నుండి విభజించేవి కావు. ఎందుకంటే విశ్వాసులంతా ఒకే పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, వారి పౌరసత్వం పరలోకంలో ఉంది కాబట్టి. సంఘం అంటే కోట్లు ఖర్చు పెట్టి కట్టిన శాఖ భవనాలు కాదు, సుందరంగా కట్టబడిన మందిరాలు కాదు. సంఘం అంటే క్రీస్తు శరీరం, బాప్తిస్మము ద్వారా దేవునిలో జన్మించిన విశ్వాసుల సమూహం. సంఘం అంటే మరేదో కాదు, కానీ సంఘం అంటే నువ్వే. నీ సహోదరుడంటే నీ తల్లి గర్భము నుండి జన్మించిన నీ తోడబుట్టినవాడు కాదు. నీ మందిరములో 4 గోడల మధ్య ఉన్న 40 మంది సంఘ విశ్వాసులు మాత్రమే కాదు, క్రీస్తుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా నీ సహోదరులే. సంఘాలు అంటే దేవుని సంఘములోనికి మనుషుల్ని చేర్చే వాహకాలే కానీ దేవుని సంఘములో నుండి విశ్వాసుల్ని చీల్చే వేర్పాట్లు కాదు. దేవుని వాక్యం సంఘము, సహోదరుడు, సంఘాలు అనే మాటలకి ఈ విధమైన నిర్వచనాలు ఇస్తుంటే, నేటి శాఖలు, చర్చలు చెప్పే నిర్వచనాలు వీటికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. సంఘానికి, సహోదరునికి, సంఘాలకి గల అర్థాలు తెలిసి కూడా 95% మంది దైవజనులు, సంఘ వ్యవస్థాపకులు స్వలాభాపేక్షులై వీటి భావాలను మార్చివేశారు. తమ సంఘం ఒక ప్రత్యేకమైన క్రీస్తు శరీరమని, 4 గోడల మధ్య ఉన్న తమ చర్చి విశ్వాసులంతా మాత్రమే ఐక్యత, ఏక మనసు కలిగి ఉండాలని బోధిస్తున్నారు. ప్రతి సంఘము ఒక క్రీస్తు శరీరం అంటూ ఈ శరీరాలన్నింటికీ శిరస్సు క్రీస్తు అని బోధిస్తున్నారు. అంటే వీళ్ళు చెప్తున్న క్రీస్తుకి ఒక తల, 1 కోటి పైన శరీరాలు ఉంటాయన్నమాట. స్వార్థము, ఓర్వలేనితనము బోధకుల్ని ఎంత వక్ర బోధలు బోధించేలాగా చేస్తున్నాయో చూడు. లోక పాపములో మునిగిపోయిన వారిని బయటకు లాగి దేవుని సంఘములో కలపవలసిన ఈ శాఖలు, చర్చిలు, మారిన విశ్వాసులు తమ సొంతమేనంటూ మేమంతా ప్రత్యేకం, మేము వేరు, మీరు వేరు అంటూ ఇతర సంఘాల నుండి ఐక్యతాభావాన్ని వదులుకొని నేడు పడుతూ ప్రభు శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నాయి. క్రీస్తు అనే శిరస్సును కోల్పోయి క్రీస్తు ఆలోచనలు వీరికి రాక వీరే సొంత నియమాలు పెట్టుకొని సంఘాలు నడుపుకుంటున్నారు. క్రీస్తుని విభజించే దారుణానికి ఒడిగట్టారు.